మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇయ్యాలా నన్నే వద్దు. మిత్రులారా, అందరికీ స్వాగతం. అస్సలాము అలైకుం. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మనం చూస్తున్నాము కల్లబావి మండిగిరి పంచాయతీ అనుకుంటా. ఇది కల్లబావి దగ్గర మేకవంగా నాకు తెలిసింది దీని పేరు. మరి వరదలు వచ్చి ఏ రేంజ్లో నీళ్ళు వస్తే మనకు తెలుసు. కానీ మరి ఎవరు కట్టిస్తున్నారు? మరి గవర్నమెంట్ అయితే నాకు తెలిసి కట్టడం లేదు. చాలా చిన్న కట్టించేసినారు. మరి ఇంత చిన్న వంక మనకి ఆదుల్లో ఏదో సందులో కూడా ఇంత చిన్న వంక ఉండదు. మరి సుమారుగా ఇది నాకు తెలిసి ఒక 30 అడుగుల వెడల్పు పారే వంక. ఇది 30-40 అడుగులు. చివరికి 4 అడుగుల లోపు కట్టేసినారు. మరి వరద వస్తే మరి ఇక్కడ ఏం పరిస్థితి కావాలి? ఈ నీళ్లు ముందుకు రాలేక వెనక బ్యాక్ వాటర్ ఊర్లో వీధులు మునిగిపోతాయి. బ్యాక్ వాటర్ ఇలాంటి కబ్జాల వల్లే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము, MRO గారు, సబ్ కలెక్టర్ గారు, ఆదుని ఎమ్మెల్యే గారు, ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో అందరూ చర్య తీసుకొని ఖచ్చితంగా FTL అన్న డైరెక్టర్ FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంతైతే వరద ప్రవేశిందో నీరు ఆ మేరకు వంక కట్టించి ఈ యొక్క బ్యాక్ వాటర్ వల్ల ఊర్లో వీధులు మునిగిపోకుండా ఈ యొక్క అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, ఒకవేళ ఇది గవర్నమెంట్ కడుతున్నట్లే దీన్ని మార్చాలి, ప్రైవేట్ వాళ్ళు కడుతున్నట్లే కూల్చాలి అని మేము MHPS తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఖచ్చితంగా ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసి ఖచ్చితంగా పోరాడతామని హెచ్చరిస్తున్నాము. లేకపోతే ఎందుకంటే ఈరోజు మరి గత సంవత్సరం చూసినాం మనము, హౌసింగ్ బోర్డు కాలనీ మునిగిపోయింది. మనకి ఆవుదూడ వంక వల్ల, మేక వంక వల్ల మన RTC కాలనీ ఆశడం మొత్తం మునిగిపోయింది. ఇంద్రనగర్ ప్రజలు ఇబ్బంది పడినారు. కొంచెం ముందుకు వెళ్తే మరి డెమిజ్ బంగ్లా దగ్గర, గర్ల్స్ స్కూల్ దగ్గర చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఈ యొక్క కలబావి వద్ద ఉన్న ఈ యొక్క వంక ఏదైతే ఆలూరు రోడ్డుకు ఉందో దీని కబ్జాని తొలగించి పెద్ద వంక ఏదైతే మనకి FTL లెవెల్ ఆ సైజులో తవ్వకాలు జరిపి అంత వెడల్పుగా దాన్ని ఈరోజు హైదరాబాద్లో చూసినాం. హైడ్రా ఎందుకంటే ఇలాంటి నిర్లక్ష్యాల వల్ల హైడ్రా ఏర్పడింది. మరి ఆ పరిస్థితి ఆదంలో రాకుండా వెంటనే ఇలాంటివి వెంటనే యాక్షన్ తీసుకొని చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ఈ యొక్క అధికారులపైన మేము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి పోరాడతామని హెచ్చరిస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, MHPS రాష్ట్ర కార్యదర్శి.